అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్షలే ధ్యేయంగా పరిపాలన సాగించడం అందరం కూడా చూస్తున్నాం. నిజంగా ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మంచిది కాదు అని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ నిన్న ఏదైతే ఒక టీచర్స్ ను సస్పెండ్ చేయడం నిజంగా చాలా దారుణం. ఎందుకంటే ఏదైతే ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ మినహాయింపు కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి అక్కడ వాళ్ళ న్యాయమైన డిమాండ్ను అడగడం తప్ప, అడిగినందుకు ఈరోజు వాళ్ళు ముగ్గురు టీచర్స్ ను సస్పెండ్ చేయడం జరిగింది. ఇది నిజంగా ఉపాధ్యాయుల సమస్యల కోసం టీచర్స్ వెళ్లినందుకు వాళ్ళకి ఇది శిక్ష అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అంటే ఈరోజు ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి అని వాళ్ళందరి తరపున ఈరోజు నిన్న వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు ముగ్గురిని ఈరోజు నిన్న సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ జారీ చేశారు. అంటే ఆ ముగ్గురు కూడా కడప జిల్లాకు చెందిన టీచర్స్. వాళ్ళు ఒకరు వెంకటనాథ్ రెడ్డి, ఇంకొకరు అమర్నాథ్ రెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి. వీళ్ళ ముగ్గురికి కూడా ఆర్డర్స్ ఇష్యూ చేశారు. మిమ్మల్ని సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ ఇస్తున్నాము అని చెప్పడం జరిగింది. నిజంగా దీనిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వంకి ఎందుకు టీచర్స్ అంటే అంత కక్ష అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు వచ్చి ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు రిప్రజెంట్ చేసింది కూడా ఏదైతే ఇన్ సర్వీస్ ఉన్న టీచర్స్ కు టెట్ మినహాయింపు ఇవ్వాలి అని వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. దానిని కాకోకుండా ఈ ప్రభుత్వం వేరే విధంగా వాళ్ళను చేసి వాళ్ళని ఈరోజు సస్పెండ్ చేయడం, దీన్ని నేనే కాదు మొత్తం టీచర్ లోకం అంతా టీచర్స్ అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు టీచర్స్ ఏదైతే వాళ్ళు మాకు టెట్ వద్దు అని చెప్తున్నారో ఇది పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వంది. కానీ ఈ ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం కూడా భాగస్వామే కదా. ఈ ప్రభుత్వం చేయవలసిన పని మేం చేశాము. మా టీచర్స్ వెళ్ళి రిప్రజెంట్ చేశారు. టీచర్స్ తరఫున వాళ్ళు రిప్రజెంట్ చేస్తే వాళ్ళకి ఈరోజు ఇంత పనిష్మెంట్ ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు అని నేను తెలియజేస్తున్నా. ఇది ఇంకొకటి ఏంటంటే ఇది పూర్తిగా కూడా రాజకీయ కక్ష అని నేను తెలియజేస్తున్నా. ఈరోజు విద్యాశాఖలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని పూర్తిగా టీచర్లందరికీ కూడా ఈరోజు అర్థమవుతోంది. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఈ టీచర్స్ ఉన్నారో ఈ ఉపాధ్యాయుల సమస్యల కోసం ఉపాధ్యాయుల టెట్కు సంబంధించి వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ ఎంపీలతో అదే ఎమ్మెల్సీలతో కలిసి వచ్చారు అని వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం అంటే నిజంగా ఇది ఎంత దారుణం అంటే అంత దారుణం. ఎందుకంటే మేము వెళ్ళింది కూడా ఉపాధ్యాయుల సమస్యల గురించి, వాళ్ళకు ఇన్ సర్వీస్ ఉన్న వాళ్లకు టెట్ మినహాయించాలని అక్కడ సెంట్రల్ మినిస్టర్ అయిన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ప్రహ్లాద్ జోషి గారికి మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇస్తే ఈరోజు ఈ ప్రభుత్వము ఈ టీచర్స్ మీద ఇంత కక్ష కడుతుందా అని నేను అడుగుతున్నా. ఇక్కడ మీకు ఒకటే తెలియజేస్తున్నా, ఏదైతే మీరు వాట్సాప్ సర్క్యులేట్ అయిన దాన్ని బేస్ చేసి మీరు ఈ టీచర్స్ ను సస్పెండ్ చేశారు. నేను అడుగుతున్నా, ఈరోజు వైఎస్ఆర్ టీచర్స్ అక్కడికి వచ్చిన టీచర్స్ వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇది. ఈ రిప్రజెంటేషన్ అందరికి కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాము. ఎందుకంటే మీరు ఇక్కడ మేము ఇచ్చిన సబ్జెక్ట్ కూడా మీరందరూ కూడా కంప్లీట్ గా చదివి దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే దేనికి వాళ్ళు వచ్చారు, దేన్ని వాళ్ళు రిప్రజెంట్ చేశారు అని మీరందరూ కూడా గమనించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇది ఇంకొకటి, ఈ రిప్రజెంటేషన్ పక్కన పెట్టి ఏదైతే ఈ టీచర్ల మీద యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళు చేయాల్సిందంతా రాజకీయ కక్ష. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి దానిని అమలుపరచాలి. ఈరోజు టీచర్లలో కూడా దాన్ని అమలుపరిచే స్థాయికి వీళ్ళు వచ్చారు. ఇక్కడ విద్యాశాఖలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందని నేను అడుగుతున్నా. ఈరోజు వాళ్ళు ఇక్కడ ఈ ముగ్గురికి ఇచ్చారు. ఈ ముగ్గురికి ఇచ్చిన దానిలో వాళ్ళు ఇచ్చిన సబ్జెక్టు కూడా మేము వాట్సాప్ ద్వారా
వాళ్ళ సర్క్యులేట్ అయిన సబ్జెక్టును బట్టి మేము వీళ్ళను సస్పెండ్ చేస్తున్నాం. అది కూడా ఏం చెప్తున్నారు, డిఎస్సిలో అక్రమాలు జరిగాయని వాటి మీద వీళ్ళు ఢిల్లీకి వెళ్ళారు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నిజంగా నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నా, ఇక్కడ డిఎస్సిలో అక్రమాలు జరగలేదా? ఖచ్చితంగా అక్రమాలు జరిగాయి. ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగిన మాట వాస్తవమే. ఈ డిఎస్సికి ఈ టీచర్స్ కు ఏంటి సంబంధము అని నేను అడుగుతున్నా. ఈరోజు డిఎస్సికి సంబంధించి డిఎస్సిలో 100% అక్రమాలు జరిగాయి. అయితే ఈ రోజు ఈ టీచర్స్ కు ఈ డిఎస్సిని సంబంధం పెట్టడం నిజంగా మంచిది కాదు. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు మీ అంతకు మీరే ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, మీ అంతకు మీరే మీ భుజాలు మీరే తడుపుకుంటున్నారు. ఏంటంటే ఈరోజు టీచర్స్ కూడా వాళ్ళు ఎక్కడ డిఎస్సిలో వాళ్ళు ఎక్కడ కూడా డిఎస్సి గురించి మాట్లాడింది లేదు. వాళ్ళు డిఎస్సిలో అక్రమాలకు వాళ్ళకి మాట్లాడి ఎక్కడ కూడా ఏ సందర్భం కూడా లేదు. ఈరోజు నేను అక్కడ ఆ జిల్లాలో ఉన్న డిఈఓ గారికి నేను ఒకటి అడుగుతున్నా, మీరు ఏదైతే మీరు వాట్సాప్లో వచ్చిన సర్క్యులేట్ అయిన దాని మీద ఈ టీచర్స్ మీద యాక్షన్ తీసుకున్నారో ఆ ఎవిడెన్స్ మాకు చూపించండి. వాళ్ళు ఎక్కడన్నా కానీ డిఎస్సిలో పాల్గొన్నారేమో అని మీరు ఎవిడెన్స్ చూపించాలి. ఎందుకంటే మీరు ఏదో వచ్చిన దాన్ని బేస్ చేసుకొని నిజంగా ఈరోజు అలా ఎవిడెన్స్ లేకోకుండా ఇటువంటి యాక్షన్స్ తీసుకోవడం అనేది నిజంగా మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా ఒక భయాందోళనకు గురవుతున్నారు. అంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అంటే, ఈ సస్పెండ్ అని చెప్పి ఈ సాకుతో ఉద్యోగస్తులు ఏం అడగకూడదు, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎక్కడ క్వశ్చన్ చేయకూడదు. ఖచ్చితంగా వాళ్ళు ఈ ప్రభుత్వం ఏది చెప్తే అది వినాలా. వాళ్ళకి ఎటువంటి నష్టం వచ్చినా కూడా వీళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ చేయకూడదు. అంటే వాళ్ళ నోర్లు మూయించడానికి, వాళ్ళ గొంతు నొక్కడానికి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలు అని నేను గట్టిగా చెప్తున్నా. ఎందుకంటే మీరు మా రాష్ట్రంలో ఉన్న టీచర్లకే కాదు, ఈరోజు మేము దేశంలో ఉన్న టీచర్లందరూ కూడా అనుకునే పరిస్థితి ఏంది, టెట్ కోసం ఒక ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళకి సంబంధించిన టెట్టును తొలగించాలి, వాళ్ళు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంతో సెంట్రల్ మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేస్తే వీళ్ళ మీద ఆంధ్ర రాష్ట్రంలో యాక్షన్ తీసుకున్నారా అని ఈరోజు ఎక్కడున్నా కూడా దేశంలో ఉన్న టీచర్లు అందరూ కూడా నిజంగా ఇంటలెక్చువల్స్ అందరూ కూడా అనుకునే పరిస్థితి, ఈ ప్రభుత్వానికి కొంచెమన్నా ఆలోచన ఉందా అని ప్రతి ఒక్కరు కూడా అనుకునే పరిస్థితి. నిజంగా ఈరోజు విద్యాశాఖలో ఏం జరుగుతోంది అనే విషయము ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఎక్కడా కూడా ఈరోజు ఇటువంటి వీళ్ళకి జరిగిన అన్యాయానికి చాలా మంది టీచర్స్ ఈరోజు వాళ్ళ వాయిస్ గా కూడా రావడం, వాళ్ళు కూడా వీళ్ళకు మద్దతు పలకడానికి రెడీగా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళను భయపెట్టడానికి కూడా చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే వీళ్ళకు సపోర్ట్ గా పోకూడదు, వీళ్ళకు సపోర్ట్ గా పోతే మళ్ళా వాళ్ళ మీద కూడా కక్షపూరిత రాజకీయ కక్షలు వాళ్ళకు కూడా ఇది నిజంగా ఈ డిపార్ట్మెంట్ లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఎవరైనా సరే, టీచర్స్ ఎవరైనా సరే వాళ్ళకు సంబంధించి వాళ్ళ సమస్యల మీద ఎవరి దగ్గరికైనా కూడా వెళ్ళి రిప్రజెంట్ చేస్తారు, వాళ్ళ సమస్యల మీద వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈరోజు ఎంతో మంది ఎంపీల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి వాళ్ళకి సంబంధించిన టీచర్లు వెళ్ళట్లేదా? సో వాళ్ళే వెళ్తున్నారు కదా, వాళ్ళ మీద ఏమన్నా యాక్షన్స్ ఉన్నాయా? తీసుకోలే. అదే మేము అనుకుంటే ఆ రోజు యువగలం పాదయాత్రలో ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 117 జీవో మీద టీచర్లు అందరూ నాకు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, నేను వచ్చిన వెంటనే దాన్ని ఇచ్చేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఆ రోజు టీచర్లు అందరూ మీ దగ్గరికి వచ్చారు కదా, సంఘాలన్నీ మీతో కలిసాయి కదా, ఆ రోజు మేము ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు వాళ్ళ మీద. ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా ఫ్రీగా వాళ్ళకి సంబంధించిన సమస్యలు ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళు కూడా, ఉపాధ్యాయులు కూడా, వాళ్ళ టీచర్స్ కూడా వాళ్ళ న్యాయపరమైన డిమాండ్ల కోసం వాళ్ళ అందరికీ రిప్రజెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో అంత దానికి ఈరోజు ఈ ఉపాధ్యాయులను, ఈ టీచర్స్ కు ఇంత పనిష్మెంట్ చేయడం అనేది నిజంగా మంచిది కాదు. ఈ రకంగా చూసుకుంటే పోతే ఆ రోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే గతంలో ఆ రోజు ఢిల్లీకి టీచర్స్ అందరినీ మహాధర్నాకు తీసుకెళ్లారు కదా. తీసుకెళ్లినప్పుడు ఏమన్నా అక్కడ మోడీ గారు యాక్షన్ తీసుకున్నారా?
తీసుకోలే కదా. అయితే ఈ రోజు ఎందుకు ఈ ప్రభుత్వము ఈ టీచర్స్ మీద ఇంత కక్ష కట్టింది? ఇది కేవలం రాజకీయం కోసం కాదా? అంటే మీరు ఏదైతే ఈ టీచర్స్ మీద ఇంత యాక్షన్ తీసుకున్నారో నిజంగా ఆ ప్రజాస్వామికం అని నేను తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ కూడా మంచిది కాదు. ఎందుకంటే ఒక ఆర్డర్ సస్పెండ్ చేసే ఆర్డర్ ఇచ్చేటప్పుడు దాని మీ వెనక సబ్జెక్ట్ కరెక్ట్ గా తీసుకొని చేయాలి. ఈరోజు ఏది పడితే అది అక్కడ డిఓ దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని దాంట్లో ర్యాలీలో అక్కడ ఉన్నారు, ఇదంతా చెప్పడం అనేది నిజంగా చాలా దారుణం. కానీ ఈరోజు ఇక్కడ మేము ఈ ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే, మీరు ఎంతన్నా చెప్పండి డిఎస్సిలో అయితే అక్రమాలు జరిగాయి, మీరు ఏం చేసినా కూడా ఈరోజు ఇంకా టీచర్స్ కూడా మీరు డిఎస్సి గురించి మాట్లాడాలా అని మీరే చెప్తున్నారా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే వాళ్ళకి డిఎస్సితో ఎటువంటి సంబంధం లేదు, డిఎస్సిల అక్రమాలతో ఎటువంటి సంబంధం వాళ్ళకి లేదు. ఈ రోజు మీరు అడిగేది ఎలా ఉందంటే, మీరు ఇచ్చిన సస్పెండ్ చేసిన ఆర్డర్ ఎలా ఉందంటే వాళ్ళు డిఎస్సితో సంబంధం ఉందని మీరు చెప్తున్నారు. అంటే వాళ్ళకి సంబంధాలు వాళ్ళు పెట్టుకోవాలా? డిఎస్సిలో ఇంకా వాళ్ళు కూడా డిఎస్సి గురించి వాళ్ళు కూడా మాట్లాడాలా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే మీరంతకు మీరు ఇక్కడ జరిగిన డిఎస్సిలో జరిగిన మాట వాస్తవం, అక్రమాలు జరిగిన మాట మాత్రం వాస్తవము, అందరికీ తెలుసు ఇది. అయితే ఈరోజు మళ్ళీ దీన్ని టీచర్లకు చేయడం అనేది నిజంగా చాలా దారుణం. ఈ రకంగా మీరెక్కడైనా ఇంకా ఈరోజు ఈ టీచర్స్ కి జరిగిన అన్యాయమే ఇంకా చాలా మందికి టీచర్స్ కూడా జరగకూడదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇలాంటి కక్షపూరిత చర్యలు తీసుకోకూడదు. ఉద్యోగస్తుల మీద ఇటువంటి చర్యలు మంచిది కాదని నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా ఈరోజు ఎక్కడైనా సరే వాళ్ళకు రావాల్సిన డిమాండ్ల గురించి వాళ్ళు రైజ్ చేస్తే ఇవే వాళ్ళకు ఆర్థిక ప్రయోజనాలు ఎక్కడా మీద ఇవ్వలే. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన 25 నెలలు కావస్తున్నా కూడా వాళ్ళకి సంబంధించిన పిఆర్సీ గాని, ఐఆర్ గాని, డిఏలు గాని, ఎరేట్స్ గాని ఎక్కడ ఇవ్వకపోగా మళ్ళీ ఇలాంటివన్నీ ఈరోజు చేయడం అనేది నిజంగా చాలా దారుణము. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి ఈ ఉపాధ్యాయుల మీద ఈ కక్ష సాధింపు మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు ఏదైతే మీరు వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారో వెంటనే వీటిని విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకొని పక్షంలో ఈ రోజు వీళ్ళు ముగ్గురే, వీళ్ళకు చాలా మంది తోడయి ఖచ్చితంగా పోరాటాలు చేస్తారు. పోరాటాలు చేసినారంటే నిజంగా వాళ్ళది న్యాయమైన డిమాండ్. ఇక్కడ వీళ్ళు చేసింది న్యాయమైన డిమాండ్. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ టీచర్స్ ను అప్రిషియేట్ చేశారు. ఏమని చేశారు? ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ మినిస్టర్ తో మీరు మాట్లాడి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారని చాలా మంది టీచర్స్ అప్రిషియేట్ చేస్తే మీరు వాళ్ళని సస్పెండ్ చేస్తారా? సో ఇది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. ఖచ్చితంగా ఈ ఆర్డర్స్ ను విత్డ్రా చేసుకోవాలి, వాళ్ళ సస్పెండ్ ను ఎత్తేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు ఇప్పుడు ఈరోజు వాళ్ళు పాఠాలు చెప్పే గురువులు ఈ ప్రభుత్వానికి కూడా గుణపాఠం చెప్పేది కూడా వాళ్ళకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ఖచ్చితంగా ఇది మా డిమాండ్, వాళ్ళ సస్పెండ్ ని తీసేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఇది కానీ జరగకుంటే ఇంకా మేము వాళ్ళకు అండగా ఉండి ఇంకా గట్టిగా దీని మీద పోరాడతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.